పిన్నెలపై నమోదైన పలు కేసుల విచారణ తీరును ఏపీ హైకోర్టు రిజర్వ్ చేసింది. అరెస్ట్ చేయాలన్న ఉద్దేశంతో పిన్నెలపై పలు ఎఫ్ఐఆర్లు నమోదు చేశారని ఆయన తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై నమోదైన కేసులకు సంబంధించి ఏపీ హైకోర్టులో వాడివేడిగా వాదనలు జరిగాయి. టీడీపీ ఎస్పీ టార్గెట్ గా హైకోర్టులో వాడివేడి వాదనలు సాగాయి. ఎన్నికల ముందు ఎన్నికల తర్వాత జరిగిన అల్లర్లకు సంబంధించి తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరుతూ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. హత్యాయత్నం సహా పిన్నెల్లిపై 3 కేసుల్ని నమోదు చేశారు పోలీసులు. మే 22న ఈ కేసులు పెట్టినట్టు పోలీసుల తరపు న్యాయవాది కోర్టుకు వివరించారు. దీనిపై పిన్నెల్లి తరపు న్యాయవాది అభ్యంతరం వ్యక్తం చేస్తూ పోలీసులు కోర్టుకు తప్పుడు సమాచారం ఇస్తున్నారని వాదించారు. పిన్నెల్లిని అరెస్ట్ చేయాలన్న ఉద్దేశంతో ఆయనపై పలు ఎఫ్ఐఆర్లు నమోదు చేశారని ఆయన తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఈవీఎంను పగలగొట్టిన కేసులో హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులు నెరవేరకుండా పోలీసులు చూస్తున్నారని ఆయన తరపు న్యాయవాది వాదించారు. మరోవైపు కేసులో బాధితుల తరపున పోసాని వెంకటేశ్వర్లు వాదనల్ని వినిపించారు. ఇరుపక్షాల వాదనల్ని విన్న తర్వాత ధర్మాసనం ఈ కేసులో తీర్పును రిజర్వ్ చేసింది. ఈవీఎం ధ్వంసం కేసులో ఇటీవలే పిన్నెల్లికి ఏపీ హైకోర్టు ముందస్తు బెయిల్ ను మంజూరు చేసింది. జూన్ 6 వరకు ఆయనపై చర్యలు తీసుకోవద్దంటూ పోలీసుల్ని ఆదేశించిన హైకోర్టు అదే సమయంలో పిన్నెల్లికి పలు షరతులను విధించింది. జూన్ 6వ తేదీ వరకు నర్సరావుపేటలోనే ఉండాలని, కౌంటింగ్ రోజున మాచర్లకు వెళ్లరాదని ఆదేశించింది.